హాయ్ అండి, వెల్కమ్ టు నాగశ్రీ కిచెన్. అందరూ బాగున్నారండి? నేను బాగున్నానండి. ఈరోజు నేను సొరకాయతో కర్రీ చేయబోతున్నానండి. ఈ సొరకాయ పాలు పోసి వండితే చాలా టేస్ట్గా ఉంటుందండి. నేను ఈరోజు ఈ సొరకాయతో చేయబోతున్నాను. చూడండి, సొరకాయ కర్రీకి కావలసిన పదార్థాలు: ఒక ఆనియన్, ఒక టమాటా, పచ్చిమిర్చి, ఆనపకాయ, పోపు దినుసులు తీసుకున్నానండి. చాలా సింపుల్ అండి ఇది. ఈ సొరకాయని ఇలాగా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఇంత ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక టమాటా తీసుకున్నాను. ఈ ఆనియన్స్ ముక్కలుగా కట్ చేశాను. క్యారెట్, టమాటాలు చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ముందుగా పక్కన పెట్టుకోవాలండి. ఇదిగో ఇందులో ఒక హాఫ్ కప్పు మిల్క్ పడతాయండి. ఈ మిల్క్ వేయడం వల్లే ఈ కర్రీ అనేది చాలా కమ్మగా ఉంటుందండి, చాలా టేస్ట్గా ఉంటుంది. స్టార్ట్ చేద్దామండి. ఈ కట్ చేసిన ముక్కల్ని నేను ఒక బౌల్లో వేసుకుంటున్నాను. ఇవి ముందుగా వాటర్ పోసి ఉడికించాలండి. ఇవన్నీ వరుసగా వేసేసుకోవాలి. వాటర్ వేసాను. ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ముందుగా స్టవ్ మీద పెట్టుకొని రుచికి సరిపడగా సాల్ట్, కొద్దిగా కారం. కారం ఎక్కువ వేయరండి ఇందులోని, పచ్చిమిర్చి కారం సరిపోతుంది. కొద్దిగా పసుపు, బాగా కలుపుకొని మెత్తగా ఉడికించాలండి. ఇవి బాగా ఉడికిన తర్వాత మనం పాలు పోసి మళ్ళీ ఉడికించాలి. చూద్దామండి, ఇది మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ పాలు పోద్దామండి. ఇందులో పాలు పోసాం కదండి. ఇప్పుడు ఇంకొంచెం సేపు ఉడికిద్దాం. ఈ పాలు వల్లే చాలా కమ్మగా ఉంటుందండి ఈ రెసిపీ. ఈ కర్రీ పచ్చంగా కూడా తినొచ్చండి, చాలా తేలిగ్గా అరిగిపోతుంది. చాలా చలవ చేస్తుంది ఈ కూర. వారానికి 2 సార్లైనా ఈ కూర వండుకుంటే చాలా బాగుంటుందండి. ఇలా కలుపుకున్నామండి. దగ్గరకు వచ్చేసింది. కొంచెం స్మాష్ చేసుకున్నామండి. ఇలా కొంచెం మెదుపుకుంటే అన్నంలో బాగా కలుస్తుంది, లేకపోతే ముక్కలు ముక్కలుగా ఉంటుంది. చాలా కమ్మగా ఉంటుందండి, ట్రై చేయండి మీరు కూడా. పోపు వేసేసుకుందాం. ఇందులో గీ వేసి తాలింపు వేస్తే చాలా బాగుంటుందండి. ఆయిల్ కన్నా ఒక 1/2 టీ స్పూను సరిపోతుంది.
ఈ ప్రాసెస్లోనే దోసకాయ కర్రీ కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. పోపు వేగిపోయింది కదండి, ఇందులో వేసేసుకుందాం. ఇదిగోండి కర్రీ రెడీ అయిపోయిందండి.